పర్లేదు బాగుంది. స్పెషలీ గడ్డం బాగుంది బియర్డ్లో. అండ్ సునీల్తో పాటు తన ఫ్రెండ్షిప్ సూపర్. ఖచ్చితంగా హిట్ అవుతుంది మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది. యా 200%, నాట్ 100. హీరోతో బెటర్ బేసికలీగా. యా థ్యాంక్ యూ. కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగున్నాయి. హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. బాగా చేశారు. చూస్తున్నారు. బెస్ట్ మూవీ అవుతుంది. 4 ఇస్తాను నేనైతే రేటింగ్. బాగుంది. కామెడియన్గా చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే సూపర్. బాగుంది భయ్య, సినిమా చాలా బాగుంది. స్టోరీ బాగుంది, అన్నీ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. సాయి యాక్టర్ సూపర్. హీరోయిన్ పరిమంతో హీరోయిన్ ఉంది, కానీ సినిమా హీరోయిన్ కన్నా డైరెక్టర్ మూవీ అండ్ హీరో మూవీ. సో మనలాగా 20+ ఏజ్ గ్రూప్ వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నేను కూడా అంటే మనలాంటి చాలామంది ఫెలోస్కి చాలా రీచ్ ఉన్న వాళ్ళమే. ఈ సినిమా చూసినాక ఏంటంటే మనకి లేని ఒక ఉత్సాహం, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది అనమాట. స్పెషల్లీ విజయానికి అంటే చాలా ఇన్స్పైరింగ్ రోల్ అది. అండ్ ఓవరాల్గా కిషోర్ తిరుమల గారు బాగానే డైరెక్ట్ చేశారు. ఒక పెట్టిన డబ్బులు తగ్గట్టు న్యాయం. ఇంకో సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సూపర్. థ్యాంక్ యూ బ్రో. ఒక్కసారి చూడొచ్చు అంతే, అంత ఎక్కేయటం ఏం లేదు. సరిగా స్టోరీ ఒకే కాన్సెప్టే. సినిమా మొత్తం దాని సక్సెస్ గురించి ఎలా తీసుకెళ్ళాలి. పర్లే బ్రో, ముందులాగే ఉంది. అలాగే సాయి ధరమ్ తేజ్ నా అల్లుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. కాకపోతే ఈ సినిమాలో చాలా ఏమంటారు అంటే చాలా మంచి క్యారెక్టర్ చేశారు. కానీ కొద్దిగా ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంది, అంతేగాని ఆ సినిమా చాలా బాగుంది. తను చేసినటువంటి సినిమాలో నుంచి చూసుకుంటే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవుతుందా కాదని నేను చెప్పలేను, కానీ ఒక మామగా సక్సెస్ కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే అసలు సాయికి నేను ఇంతకు ముందే చెప్పాను, కష్టపడమని. అదే తపనతో కష్టపడుతున్నాడు. కానీ ఎవరి జీవితంలో అయినా కూడా టాలెంట్ అనేది 90% ఉంటే ఆ అదృష్టం అనేది కూడా ఒక 10% ఉండాలి. మరి సాయికి అది 10% తన అదృష్టం ఎక్కడ కలిసి వస్తుంది అనేది నాకు కూడా తెలియట్లేదు. కాకపోతే తను కష్టపడడం మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే నాకు అప్పట్లో ఆకలి రాజ్యం ఏదైతే కమల్ హాసన్ గారు నటించారు చూసారో, అలాగే స్వయం కృషి అని చెప్పి నేను చేశాడు సినిమా. ఆ 2 సినిమా గుర్తుకొస్తున్నాయి సినిమా చూస్తుంటే. అంతే, వాయిస్ ఎక్కువ మాట్లాడలేం. కానీ సినిమా పరంగా చూసుకుంటే మాత్రం డైరెక్టరు చాలా మన దరిద్రం ఏంటంటే ఒక విషయము, ఎక్కడైనా కూడా స్టూడెంట్స్ పిల్లలు కానీ ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే మాస్టర్లు గురువులు దిద్దుతారు ఎగ్జామ్స్ ఆ పేపర్లు. కానీ ఇక్కడ ఏంటంటే ఉద్దండ పండితులైన గురువులు రాసింది మామూలు వాళ్ళు దిద్దాల్సి వస్తుంది ఈ సినిమాకి. కాబట్టి వీళ్ళు డెప్త్గా తీస్తున్నారు. నేను సినిమా తీసే వాళ్ళకి ఎవరికైనా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, మీరు ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, 100% ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, కానీ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో సినిమాకి రావడమే ఎంటర్టైన్మెంట్ కోసమే 80% ఆడియన్స్ వస్తున్నారు. కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అనేది చూసుకోండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి డైరెక్టర్ కానీ ఎవరికైనా కూడా. అన్న మూవీ మాత్రం సూపర్ అన్న టిక్ టాక్ గురించి అడుగుతుండో, టిక్ టాక్ గురించి చెప్తున్నా. టిక్ టాక్ లో నాకు 2 lakhs ఫ్యాన్స్ ఉన్నారు, 2 లక్షల మంది. చూపెట్టమంటే చూపిస్తా లైవ్. మలక్పేట్ ప్రభుభాయ్ కానీ బాగుందన్న సినిమా అయితే అందరూ చూడాలి. కానీ కొంతమంది యూత్ నచ్చుతుందో నచ్చదు. కానీ నా అకౌంట్ హ్యాక్ చేసిరు, ఆ ఉప్పల్ బాల్ గారు చేసినట్టున్నాడు చూడండి. 188 2 lakhs ఉండే, తగ్గుతుంది, ఆడే చేసింది. ఐఆమ్ టిక్ టాక్ స్టార్. సినిమా అయితే సూపర్ ఉందన్న. సినిమా మాత్రం గిరాకన్నా. ఏమన్నా అనుకోండి, యూత్ మాత్రం పూరిలా మాత్రం చూడకుండా పూరీలు అమ్మాయి గురించి మొత్తం చచ్చిపోకండి. మమ్మీ డాడీ మీ సూపర్. సినిమా మాత్రం 100% బాగుందన్నా. కంపల్సరీ అందరు చూడాలి. యూత్ అయితే పక్కా చూడాలన్న. యూత్ కంపల్సరీ చూడాలి. మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న. యూత్కి అయితే మంచి మెసేజ్ ఉన్న మూవీ. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగానే ఉంది. హీరోయిన్ కూడా బ్రహ్మాజీ బాగానే ఉందన్న. ఇది హీరో యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. సాధారణ తెచ్చుకు ఒక హిట్ వచ్చింది. కానీ యూత్కి ఏంటంటే
పోరీలని చూడకురు భయ్యా, మీ గోల్ ఏందో రీచ్ గారి. ధోని ఉన్నాడు, ధోని 6-4 కొడుతున్నాడు, మనం కూడా కొట్టాలి. పోరీల గురించి RX లేక బుల్లెట్ల మీద తిరుగుడు కాదు, గడ్డలు పెంచుడు కాదు. ప్లీజ్ అందరూ యూత్ చెప్తున్నా, ఒక సక్సెస్ మెయింటైన్ చేయరు. గ్లాస్మేట్ సూపర్ సాంగ్ అన్న. ఇట్లాంటి మూవీలు చూడు భయ్యా. RX అయ్యేందుకు మనకి వాళ్ళ గురించి కోసుకురుడు ఎందుకు? సరేనా, అందరూ మంచి చూడు. మూవీ బాగుందండి. సాయంత్రం చాలా తర్వాత హిట్ కొట్టారు. మెయిన్ హైలైట్ అంటే స్టోరీ అండి. కిషోర్ తిరుమల డిసప్పాయింట్ చేయలేదు, స్టోరీని నమ్ముకొని తీశాడు. అంటే 6 సాంగ్స్ పెట్టాలి అలా కమర్షియల్ లేకుండా 4 సాంగ్స్ ఉన్నా కూడా ఎక్కడ కానీ స్టోరీ డివియేట్ కాకుండా స్టోరీ మీదే తీసుకెళ్లారు మూవీని. డీసెంట్. సునీల్ చాలా తర్వాత ఫుల్ పేజ్ కామెడీలో వచ్చారు, చంపేశారు అసలు. ఆన్ స్క్రీన్ సునీల్ కనిపించినప్పుడల్లా చాలా డీసెంట్గా ఉందండి. అంటే నిజంగా ఒక ఫాదర్, అదే ఎవరైనా ఒక స్టూడెంట్కి కానీ ఎవరైనా ఒక యంగ్ జనరేషన్లో ఎవరు సపోర్ట్ ఉన్నా, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉన్నా, లవ్ ఉన్నా, ఏమున్నా లేకపోయినా ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ ఉంటే చాలు అని చాలా బాగా చూపించారు. ఓవరాల్గా అయితే మూవీ హిట్ అండి. సునీల్ కామెడీ బాగుంది, గుడ్, బాగుంది, కామెడీ బాగుంది, యాక్షన్ సునీల్ బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది, హిట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ కానీ పర్లేదు, బాగుంది మూవీ. యువత ప్రగతి, దేశానికి ప్రగతి, దేశ భవిష్యత్తు యువత. తప్పకుండా నిరుద్యోగ యువతకి సినిమా అంకితం అనుకుంటున్నా. కష్టపడి విజయం సాధించిన హైదరాబాద్ ఇలా చూసినట్టయితే నిరుద్యోగ యువత బేసిక్గా కష్టం నష్టం ఎన్నో అవమానాలను ఎదుర్కొని తన గమ్యాన్ని చేరుకునే క్రమంలో ఈ సినిమా చాలా మంచి చూపిస్తారు. అంటే ఒక నిరుద్యోగ యువత ఎన్ని కష్టాలు ఎదుర్కొంటాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటాడు అనేది చూపించినాడు సినిమాలో. మంచి చిత్రీకరణ చేశారు. దర్శకత్వ ప్రతిభ అభినందనీయం. తప్పకుండా మంచి సినిమా. కృషితో నాస్తి దుర్భిక్షం. తప్పకుండా ఓటమి విజయానికి తొలిమెట్టు. మంచి సినిమా తీసినారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మంచి యాడ్ అయిన సినిమాకి. మంచి సినిమా. సాయంత్రం తిరిగి హిట్ వచ్చింది. తప్పకుండా చూడొచ్చు. అందరూ చూడాల్సిన సినిమా ఏమని తప్పకుండా నిరుద్యోగ యువత చూడాల్సిన సినిమా ఇది. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. హార్ట్ టచింగ్ అంటే లాస్ట్ ఎండింగ్లో సాయిధరం తేజ్ యాక్సిడెంట్ చేసుకొని తన డివైస్ని ప్రాజెక్ట్ని సక్సెస్ చేయడానికి ట్రై చేసినది. అదే హార్ట్ టచింగ్ ఉంది. ఇంకా కోర్ట్ సీన్ ఒకటి హార్ట్ టచింగ్ ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ డైలాగ్ సూపర్ ఉంటాయి. లవ్ స్టోరీ ఎక్కువ లేదు ఇందులో. మొత్తం సాయిధరం తేజ్ మీదనే ఉంటుంది. ఆయన కష్టం, తన డ్రీమ్ని నిజం చేసుకోవడం, అది ఒక్కటే ఉంటుంది. ఆయన ఓకే, టేకింగ్ బాగానే ఉంది. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేది. ఒక్కసారి చూడొచ్చు, అంత బోరేం కొట్టాలి చూస్తున్నప్పుడు. సాంగ్స్ యావరేజ్, ఒక సాంగ్ బాగుందంటే. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.